ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది ఇరాన్. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారానికల్లా ఇరాన్ నాగరికత తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించిన ట్రంప్ చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్ కి పెట్టిన డెడ్ లైన్ కి సరిగ్గా గంటన్నర ముందు షాకింగ్ కామెంట్స్ చేశారు. 2 వారాల పాటు యుద్ధాన్ని వాయిదా వేస్తున్నామని, ఈలోపు శాంతి చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు ట్రంప్. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చినప్పటికీ లెబనాన్ ని ఒప్పందంలో చేర్చలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే లెబనాన్ పై ఇజ్రాయెల్ దారుణంగా విరుచుకుపడింది. 10 నిమిషాల్లోనే 100కు పైగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు చనిపోగా వేల మంది గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్ పై ఇదే అతిపెద్ద దాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే హెచ్చరించింది. లెబనాన్ పై దాడులు ఆపకపోతే టెల్ అవీవ్ పై దాడి చేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం సీజ్ ఫైర్ ఒప్పందం కేవలం ఇరాన్ పై దాడికి సంబంధించింది మాత్రమేనని, లెబనాన్ పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మళ్లీ హార్మూజ్ ను మూసివేసింది. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం అమెరికా చొరవతో కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడమే దీనికి కారణంగా మారింది. ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా పరిగణించిన ఇరాన్ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. అంతేకాకుండా ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధిని మరోసారి దిగ్బంధిస్తున్నట్టుగా ప్రకటించి సంచలనం కలిగించింది. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో ఇవన్నీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 2 వారాల పాటు యుద్ధ విరమణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హార్మూజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలను సురక్షితంగా కొనసాగించడం ప్రధాన షరతు. అయితే ఈ ఒప్పందం లెబనాన్ కు వర్తించదని, అక్కడ హెజ్బుల్లా బలగాలపై తమ సైనిక చర్యలు యథావిధిగా కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. అన్నట్టుగానే లెబనాన్ పై, ముఖ్యంగా రాజధాని బీరూట్లోని నివాస వాణిజ్య ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. ఈ దాడుల్లో డజన్ల కొద్దీ పౌరులు మరణించగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఇజ్రాయెల్ చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని బాహాటంగా ఉల్లంఘించడమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ మండిపడ్డారు. దాడులు ఇలాగే కొనసాగితే తాము ఒప్పందం నుంచి వైదొలగాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు తమ అనుమతి లేకుండా హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ధ్వంసం చేస్తామని ఇరాన్ సాయుధ దళాలు ప్రకటించాయి. ఇటీవల ఇరాన్ ఈ జలసంధిని నిరోధించినప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. తాజా పరిణామం మళ్లీ అదే ఆందోళనకు దారితీస్తుంది. వాస్తవానికి పాకిస్తాన్ లో శాశ్వత శాంతి చర్చలు జరపాలని ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. అయితే హార్మూజ్ జలసంధిపై పూర్తి సైనిక ఆధిపత్యం తమకే ఉండాలని, దాని ద్వారా ప్రయాణించే నౌకల నుంచి రుసుము వసూలు చేసే హక్కు కల్పించాలంటూ ఇరాన్ కొత్త డిమాండ్స్ ను తెరపైకి తీసుకొచ్చింది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్ కు వర్తించదని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరస్పర విరుద్ధ వైఖరులతో మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. హార్మూజ్ జలసంధి భద్రతపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది ఇరాన్. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారానికల్లా ఇరాన్ నాగరికత తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించిన ట్రంప్ చివరి నిమిషంలో మాత్రం యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్ కు పెట్టిన డెడ్ లైన్ కి సరిగ్గా గంటన్నర ముందు షాకింగ్ కామెంట్స్ చేశారు ట్రంప్. 2 వారాల పాటు యుద్ధం వాయిదా వేస్తున్నామని, ఈలోపు శాంతి చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చినప్పటికీ లెబనాన్ ని ఒప్పందంలో చేర్చలేదని తెలిపింది. ఈ క్రమంలోనే లెబనాన్ పై ఇజ్రాయెల్ దారుణంగా విరుచుకుపడింది. 10 నిమిషాల్లోనే 100కు పైగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు మరణించగా వేల మంది గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్ పై ఇదే అతిపెద్ద దాడిగా అటు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే హెచ్చరించింది. లెబనాన్ పై దాడులు ఆపకపోతే టెల్ అవీవ్ పై దాడి చేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం సీజ్ ఫైర్ ఒప్పందం కేవలం ఇరాన్ పై దాడికి సంబంధించింది మాత్రమేనని, లెబనాన్ పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మళ్లీ హార్మూజ్ జలసంధి మూసేసింది. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం అమెరికా చొరవతో కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడిపోయింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడమే దీనికి కారణమైంది. ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా పరిగణించిన ఇరాన్ ఒప్పందం నుంచి వైదొలుగుతామని
చంపుతామని హెచ్చరించింది. అంతేకాకుండా ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి అయిన హార్మోజ్ జలసంధిని మరోసారి దిగ్బంధిస్తున్నట్టుగా ప్రకటించి సంచలనం సృష్టించింది. ఇక ఈ పరిణామంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 2 వారాల పాటు యుద్ధ విరమణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హార్మోజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలను సురక్షితంగా కొనసాగించడం ప్రధాన షరతు. అయితే ఈ ఒప్పందం లెబనాన్కు వర్తించదని, అక్కడ హెజ్బుల్లా బలగాలపై తమ సైనిక చర్యలు యథావిధిగా కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అన్నట్టుగానే లెబనాన్పై, ముఖ్యంగా రాజధాని బీరట్లోని నివాస, వాణిజ్య ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. ఈ దాడుల్లో డజన్ల కొద్దీ పౌరులు మరణించగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.